26 నుంచి రైతు భరోసా ఏడాదికి ఎకరాకు 12,000 ఆర్ఓఆర్ పట్టాదారులకు సాయం సాగుయోగ్యం లేని భూములకు కట్ 16 నుంచి అలాంటి వాటిని గుర్తింపు మార్గదర్శకాలు విడుదల అని చెప్తా ఉన్నారు. ఆ రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఏడాదికి ఎకరాకి 12,000 రైతులకు పెట్టుబడి సాయం అందించనుంది. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఆదివారం విడుదల చేసిన జీవో ప్రకారం భూ విస్తరణ ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా పంపిణీ చేయనున్నాయి. ఆర్ఓఆర్ ఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం ఖాతాలో జమ కానుంది. సాగు యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగిస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారాల బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకాలను పెంచనుంది. ఆర్థిక సిద్ధాంతాన్ని కల్పించడంలో వ్యవసాయంలో ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటుగా మిగిలినటువంటి అసలు ప్రధానంగా ఏమేమి ఇచ్చారు గైడ్ లైన్స్ అనే జీవోలో చూస్తే మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయం సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలు. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు సాయం. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలి. ఆర్ఓఎఫ్ఐఆర్ పట్టాదారులు కూడా సాయం పొందేందుకు అర్హులు. ఆర్బీఐ నిర్వహించేటువంటి డీబీటీ పద్ధతిలో సాయం రైతుల ఖాతాలో జమ చేయాలి. ఈ పథకం వ్యవసాయ శాఖ సంచాలకులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. జాతీయ సమాచార కేంద్రము ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు. కలెక్టర్లు తమ జిల్లాలకు సంబంధించినటువంటి పథకం అమలు ఫిర్యాదులో పరిష్కరించడానికి బాధ్యులుగా ఉంటారు. వ్యవసాయ శాఖ సంచాలకుల ఈ యొక్క పూర్తిగా మనకు ఇది 12,000 రూపాయలు అయితే ఫిక్స్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎకరాకు 12,000 ఏడాదికి ఇవ్వబోతా ఉన్నారు. సాగుకు యోగ్యంగాని వాటిని తీసేస్తామని కూడా చెప్తా ఉన్నారు. పూర్తిగా అంటే ఒక ఆలోచన చేస్తే మనం నిజం మాట్లాడుకుంటే ఎన్ఆర్ఐలకు అలాగే ఇక్కడనే ఉండి అసలు మనం దాన్ని అసలు పడవ పడ్డదని చెప్తా ఉంటారు. భూములు పడవ పడ్డటువంటి భూములకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా కోట్లాది రూపాయలు ఈ రైతు బంధు అప్పనంగా వచ్చినటువంటి గతంలో రైతు బంధు అప్పనంగా వచ్చినటువంటి సిచ్యువేషన్ నుంచి వెళ్ళి అంతో ఇంతో ఖచ్చితంగా భూమిని వాడితేనే ఆ భూమిలో వ్యవసాయం చేస్తేనే రైతు బంధు అనేటువంటి అంశం అయితే ఇది చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు. ఒకవేళ దీన్నే కనుక ఇంప్లిమెంట్ చేస్తే మాత్రము రేవంత్ రెడ్డి సర్కార్కు హైట్స్ చెప్పచ్చు. కానీ ఇది ఒకటి కలెక్టర్లకు అప్పగించినామని చెప్తా ఉన్నారు, కానీ ఎంఆర్ఓలకు అప్పగిస్తే బాగుంటుండను. ఎందుకంటే కలెక్టర్ల దాకా పోలేని అనేక మంది రైతులు ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ సమస్యలను గతంలో కూడా కలెక్టర్కి అప్పచెప్పారు. కలెక్టర్ కూడా మార్చలేదు, అంటే ధరణి ద్వారా కలెక్టర్కి అప్పచెప్తేనే ఇబ్బందులు పడ్డారు. ఈసారి ఎంఆర్ఓకి అప్పచెప్తే ఇంకొంచెం బాగుంటుందని చెప్పేసి అది కూడా నిజమే.